హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే మేము మంచిగా మా హౌస్ వార్మింగ్ కోసము అంతా డెకార్ చేసుకోవడానికి ప్రెప్ చేసుకుని అంతా తీసుకొని వచ్చేస్తున్నాము ఇక్కడికి. యాక్చువల్గా అయితే ప్లాన్ అందరం కలిసి వచ్చి డెకార్ చేద్దాము అట్లా అనుకున్నాం. బట్ మా ఇంట్లో ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఐషు, నిహిర, కార్తికేయ ఆ, మా నెఫ్యూ, మా వదిన వాళ్ళ కొడుకు. సో ముగ్గురిని తీసుకొస్తే ఖచ్చితంగా ఎవరెవరు ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ పీకొని పోతారు అని చెప్పి వాళ్ళ ముగ్గురిని ఇంట్లో పెట్టి నేను, భరత్, మా వదిన వచ్చాము. బేసిక్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక బేసిక్ మొత్తం ఒక స్కెల్టల్ స్ట్రక్చర్ మొత్తం సెట్ చేసేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చేసుకుందాము అనుకుంటున్నాం. ఇప్పుడైతే మొత్తం ఇట్లా ట్రైపాడ్ స్టాండ్ అవన్నీ ఫిక్స్ చేసుకున్నాం. మా వదిన పైన డెకార్ చేస్తుంది. అండ్ తను కొద్దిగా మా వదిన కొంచెం షై ఉంది వచ్చి మాట్లాడడానికి. నేను చూపిస్తా మీకు, తను పైన డెకార్ చేస్తూ ఉంది. అండ్ ఇంకా నేను కూడా స్టార్ట్ చేసేయాలి డెకార్ మొత్తము. ఇవి ఇక్కడ పెట్టేస్తా కదా నేను. ఇవి ఇట్లా ఉన్నాయి, హ్యాంగ్ చేసుకోవడం. కానీ నాకు అది కావాలి వదిన. సరిపో ఇంకా కావాలా వదిన? సరిపోయా? మంచిగా ఉంది వదిన. ఇక్కడ పైన అయితే వదిన బంతిపూలతో డెకార్ స్టార్ట్ చేసేసింది. అండ్ డెకరేషన్ మేము స్టార్ట్ కూడా చేసేసాము. పైన మా వదిన డెకరేషన్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి నేను పింట్రెస్ట్ లో ఒకటి చూసాను ఎలా డెకార్ చేసుకోవాలో అని చెప్పి. దానికి తగినట్టు తరణి హోమ్ డెకార్ వాళ్ళకి రీచ్ అయ్యి నేను చెప్పాను, నాకు ఇట్లా క్లాత్ ఈ కలర్ కావాలి, ఇలా 8x8 స్టిచ్ చేసి ఇవ్వండి అంటే తను ఒక 10 days అలా తీసుకున్నట్టుంది. తీసుకొని స్టిచ్ చేంజ్ చేసి మా ఇంటికి షిఫ్ట్ చేసేసింది. సో ఈ బ్యాక్డ్రాప్ క్లాత్ నేను అక్కడ తీసుకున్నాను. అండ్ వెళ్ళి ఇప్పుడు తీసి పెట్టేస్తా అక్కడ. ఇక్కడైతే నేను రంగోలీ మొత్తం అరేంజ్ చేసేసుకొని కిచెన్లో ఇట్లా బ్యాక్ స్ప్లాష్ ఉంటుంది కదా, దానికి పెడదాము, కొంచెం ఇట్లా ఇండియనైజ్డ్ లుక్ వస్తుంది అని చెప్పి అది భరత్ ఐడియా. సో అది చేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ మేము ఇట్లా డెకార్ స్టార్ట్ చేసే ముందుకే ఈ క్లాత్ మొత్తము ఐరన్ చేసుకుంటున్నాము. బాగా వ్రింకిల్స్ ఉండే మొత్తం ఫోల్డ్ చేసి తీసుకొస్తారు కదా, అండ్ స్టీమ్ ఐరన్తో చేస్తే ఆల్మోస్ట్ 90% వ్రింకిల్స్ పోయాయి, కానీ అక్కడ ఇక్కడ ఉంది, బట్ చాలా వరకు కవర్ అయిపోయింది. మంచిగా ఉంది, నేను కెమెరాని చూస్తున్నా కదా, మంచిగా ఉంది. తర్వాత అన్ని సైజ్ మార్చుకుందాము. క్విక్ టార్గెట్ రన్ కొన్ని మర్చిపోయాము ఇంట్లో నుంచి తెచ్చుకోవడము, ఇంకా అవన్నీ కొనేసుకున్నాము. అండ్ వచ్చేసాం కాబట్టి స్టార్బక్స్లో కాఫీ కూడా పిక్ చేసుకున్నాం. బాగా డ్రైన్ అయిపోతూ ఉండే మా ఎనర్జీ మొత్తము. బ్యాక్ వెళ్ళి లంచ్ చేసి టార్గెట్లో కావాల్సిన కొన్ని పిక్ చేసుకొని ఇప్పుడు నేను భరతే వచ్చేసాము. వదిన ఇంట్లో ఐషుని, కార్తిని కూడా చూసుకుంటూ ఉంది. ఐషాని అయితే అసలు మంచిగా ఆడుకుంటుంది. చాలా మంది జనాలు ఉంటే బాగా ఇష్టం. సో మంచిగా ఆడుకుంటుంది, ఏం కొత్త చేయలేదు, బాగా ఆడుతుంది తను. అండ్ డెకరేషన్ అయితే మేము స్టార్ట్ చేసాం. నేనైతే ప్రో కాదు డెకరేషన్లో, బట్ వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ మంచిగా చేసుకోవడానికి. ఇవన్నీ కూడా
ఈ డెకరేషన్ ఇవన్నీ కూడా నా కోసము విష్ణు మా పెద్దమ్మ బేగం బజార్ వెళ్ళి అన్ని చూసి అలా తీసుకొని వచ్చారు. బట్ చాలా పేజెస్ లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలాగే ఇంకా మంచిగా ఇలాగే ఉన్నాయి. బట్ వాళ్ళు మేము వెళ్ళి తెస్తాము అని చెప్పి వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చారు. వాళ్ళకు కూడా మంచిగా నా కోసం షాప్ చేయడం ఇష్టం. సో అంతే, చెప్పినట్టు మాకు వచ్చింది, మా బ్రెయిన్ కి వచ్చిన క్రియేటివ్ థాట్స్ తో మేము డెకార్ చేస్తూ ఉన్నాం. ఐ థింక్ నేను మాట్లాడుతుంటే ఎక్కువ వస్తున్నట్టుంది, ఖాళీ హౌస్ కదా, ఎక్కువ వస్తున్నట్టుంది. నాకే నా వాయిస్ రీసౌండ్ లాగా అనిపిస్తుంది. సో ఇవి డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ తోరణాలు కూడా చాలా పంపించారు మా వాళ్ళు. ఇది కొన్ని పర్ల్స్ లాగా, కొన్ని మామిడి ఆకులకి పువ్వులు వచ్చి, కొన్ని గోల్డెన్ మామిడి ఆకులు అలా చాలా పంపించారు. సో నాకు ఇట్లా అనిపించింది, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అందుకే ఇక్కడ ఇవి పెట్టేసాం. అండ్ ఇవన్నీ టేప్ కూడా వాల్ సేఫ్ టేప్. సో ఇట్లా కలర్ కానీ పెయింట్ కానీ ఏమి ఊడి రాదు, అది తీసుకొచ్చాము. ఇక్కడ 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 ఇట్లా హ్యాంగింగ్ ఏం బాగోదు, ఇక్కడ పెడదాము. నాకైతే ఈ చిలకలు చాలా బాగా నచ్చాయి, ఇట్లా మంచిగా డోర్ హ్యాంగింగ్స్ లాగా బాగున్నాయి. సో అది ఇక్కడ పెట్టేసాము. ఇంకా గరాజ్ చేయాలి, బట్ బాగా చల్లగా ఉంది, అసలు ఫ్రీజింగ్ ఉంది అసలు. అండ్ హ్యాండ్ గ్లౌస్ వేసుకుంటేనేమో ఇట్లా ఆగడం లేదు ఇట్లా చేసేటప్పుడు. ఇదైతే జస్ట్ ముగ్గు, దీనికి మేము ఇట్లా డబల్ సైడెడ్ టేప్ వేసి ఇట్లా కిచెన్ స్పేస్ మీద పెడుతున్నాము. బాగుంది చూడడానికి. యాక్చువల్గా అది భరత్ ఐడియా, నాది కాదు. బాగుందా భరత్? కోర్స్. అండ్ ఇంకా ఇది అంతా అయితే రిటర్న్ గిఫ్ట్స్ కోసము. మాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఏమీ లేరు ఇక్కడ, స్టిల్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. నేను సియాటల్లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ కాదు, ఒక బాగా క్లోజ్ 3 ఫ్యామిలీస్, చాలా చాలా క్లోజ్. ఐ థింక్ షికాగో కూడా అంతే కదా. నాకు ఎప్పుడు పెద్ద చాలా బిగ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏమీ ఉండరు. నాకు బాగా మంచిగా కనెక్ట్ అయిన ఒక చిన్న గ్రూపే మెయింటైన్ చేస్తాను. నాకు అది చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ కోసము. యాక్చువల్గా ఇలాంటి బ్యాగ్స్ తీసుకున్నాను. ఇవి కూడా నేను యువర్ ఎన్కే క్రాఫ్ట్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో పర్చేస్ చేశాను నేను ఈ బ్యాగ్స్. ఇంకా కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఈ కైండ్ ఆఫ్ బ్యాగ్స్ వచ్చాయి, ఇది అండ్ దాంట్లోకి ఇలా చిన్న, ఇది ఏంటి అంటే పసుపు కుంకుమ, నాకు మంచిగా నచ్చింది. ఇట్లా ఫ్లవర్ పాట్ లాగా ఉంది, రెగ్యులర్గా లేదు. సో ఇది తీసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా మా మమ్మీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్. ఇట్లా మా చెల్లి చెప్పింది పట్టు ఆర్ బెనారస్ బ్లౌజ్ పీసెస్ తీసుకుందాము అంటే మా మమ్మీ పట్టు బ్లౌజ్ పీసెస్ తీసుకొని వచ్చింది. ఇవన్నీ అన్ని కలర్స్ అది. అండ్ ఇంకా నేనైతే ఇండియన్ స్వీట్ ప్యాకెట్ కూడా తెప్పించాను రిటర్న్ గిఫ్ట్లో ఇంక్లూడ్ చేయడానికి. ఇంకా మనం రెగ్యులర్గా ఫ్రూట్స్ అవి కూడా దానికి కంబైన్ చేస్తాం కదా. నేను అనుకున్నాను ఫస్ట్ సెంటెడ్ క్యాండిలా లేకపోతే నట్సా ఇట్లా చాలా అనుకున్నా, బట్ ఇండియన్ స్వీట్స్ మనకు బాగా నచ్చుతాయి కదా. సో అందుకే మా మమ్మీ వచ్చేటప్పుడు వెళ్ళంకి స్వీట్స్ కూడా తీసుకుని వచ్చేసింది. సో అవన్నీ కలిపి నేను రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయాలి. రేపు మార్నింగ్ అన్నా ప్యాక్ చేయొచ్చు, పూజ అయిపోయాక. పూజ చాలా ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది, 7:40 నుంచి ఇలా 9 లోపే పూజ అయిపోతుంది. సో లంచ్ వరకు ఇవన్నీ కూడా నాకు ప్యాక్ చేసుకోవడానికి టైం ఉంటుంది. మా డెకరేషన్ అయితే మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా 5 minutes ఉంది. హియర్ అండ్ దేర్ చిన్న చిన్న టచ్అప్స్ అట్లా చేయాలి. ఇప్పుడే మా మమ్మీ కాల్ చేసింది, ఐషు వేయడం స్టార్ట్ చేసేసింది, మీరు వచ్చేసేయండి ఇంకా ఫాస్ట్గా అని చెప్పి. ఇంకా అయిపోయింది, ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాము. క్లీనింగ్ స్టఫ్ మేము ఆల్రెడీ ఇది క్లీన్ హౌసే, స్టిల్ మేము చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం అంతా పడుతుంది కదా, అది కూడా మొత్తం క్లీన్ చేసేసా. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా జస్ట్ ఒక 10 minutes అలా చేస్తే అయిపోతుంది కదా. డెకార్ మొత్తం అయిపోయింది అండ్ మేము ఇంటికి వచ్చేసాము. వచ్చేలో పైషాని అసలు ఫుల్ క్లౌడ్ 9 మీద ఉన్నట్టు ఎగురుతుంది, ఫుల్ జంప్ చేస్తుంది, ఆడుతుంది బాగా. మా వదినతోనే ఉందంట. మా అమ్మ చెప్తుంది, నీ వదిన చెప్పిన మాట మంచిగా వింటుంది అని చెప్పి. టాయ్స్ తను అంతే, ఎవరు వచ్చినా కూడా ఒక 2 days మంచిగా ఇంకా వాళ్ళతోనే ఉంటే అసలు ఏంటి తిని ఇంత గుడ్ గర్ల్, చెప్పిన మాట అంతా వింటది అన్నట్టు బిహేవ్ చేసేస్తుంది. ఇప్పుడు వరకు అయితే ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి. లాస్ట్ థింగ్ దగ్గరలో ఉన్న క్రోగర్కి వెళ్ళి ఫ్లవర్స్ మర్చిపోయాం, అవి కూడా తీసుకొని వచ్చేసాము. అందరం ఇట్లా డివైడ్ అయిపోయి ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్ వేసుకున్నాం. మేము ఈ డెకార్ అంతా చేస్తే వదిన యాప్లో నుంచి పాప వాళ్ళని పట్టుకుంటే నేను చిట్టి బాలాజీ వెళ్ళి పటేల్కి వెళ్ళి కావాల్సినవి అన్నీ గుమ్మడికాయ టెంకాయలు అవన్నీ తీసుకొని వస్తే అట్లా
అన్నీ చేసేసుకున్నాం అండ్ అన్నీ కూడా రేపటికి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ కూడా తీసి పెట్టాను. అండ్ ఇంకా ఎప్పుడైతే ఇది నేను దీనికోసము హౌస్ వార్మింగ్ కోసమే కొన్ని సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నాను. సో ఓపెన్ చేస్తా. సో ఇవి కుంకుమ బర్ణలు, మా వదినకి ఒకటి, మా చెల్లికి ఒకటి, అండ్ నా కోసం మా అమ్మ తీసుకుంది. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కామధేనువు తీసుకుని వెళ్తే మంచిగా ఉంటుంది అని చెప్పి ఇవి 2 వాళ్ళ కోసము. అండ్ చిన్న గంట, చిన్న ప్రసాదం బౌల్స్ ఉంటాయి కదా మన దేవుడికి. నేను పెద్దగా పూజలు ఏం చేయను, చిన్న పూజలే, అందుకే చిన్న ప్రసాదం గిన్నెలు. ఇది నా కోసం తీసుకుందంట తను, ఇట్లా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకోవడానికి. ఇవి యాక్చువల్గా వదిన వచ్చేటప్పుడు తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఇవి ఎప్పుడో కొనింది మా మమ్మీ, కొని వదినకి ఇచ్చేసింది. ఎందుకంటే తనకి ప్లాన్ లేకుండే హౌస్ వార్మింగ్ అప్పుడు మా అమ్మ వస్తాను అదంతా లేదు మా అమ్మకి ప్లాన్. సో మళ్ళీ కొరియర్లో కూడా సిల్వర్ అలౌ చేయరు కదా. సో వదిన వాళ్ళు వచ్చినప్పుడు ఇవంతా వదిననే తీసుకొని వచ్చింది. వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు ఇదంతా. అండ్ కుందులు ఇవన్నీ బయట పెట్టుకోవాలి, ఎందుకంటే నాకు పూజారి మెసేజ్ చేశాడు, ఇవన్నీ మీరు ఇట్లా బయట పెట్టుకోండి, కుందులు నూనె ఇట్లా కావాల్సినవన్నీ మర్చిపోతారు అని చెప్పి. సో నేను ఇట్లా బయటే పెట్టుకుంటాను. అండ్ ఇది అయితే లక్ష్మీదేవి. ఇవి సిల్వర్లోనే యాంటిక్, ఇట్లా మనకు గోల్డ్లో టెంపుల్ జ్యువెలరీ ఎలా ఉంటుంది అట్లా ఇది యాంటిక్ జ్యువెలరీ అంట, యాంటిక్ పీస్ అంట. నేను అన్నీ ఇలాగే దొరికితే తీసుకోమ్మా అంటే అన్నీ లేవు, చాలా లిమిటెడ్ ఐటమ్సే ఉన్నాయి ఇట్లా యాంటిక్లో అని చెప్పింది. ఇవి సిల్వర్ ఊరికనే కలర్ మారిపోతుంది కదా, సో ఇలా ఉంటే కొంచెం మంచిగా ఉంటుందేమో అనుకున్నాను నేను, బట్ అన్నీ లేవు. ఇలా యాంటిక్లో మా అమ్మ చెప్పింది ఎలిఫెంట్స్ ఉన్నాయంట, బట్ చాలా పెద్దగా ఉన్నాయంట. ఒక్కొక్క ఎలిఫెంట్ 2 kgs అట్లా ఉందంట. అది ఎప్పుడు నువ్వేం చేసుకుంటావు అంత పెద్దవి అని. అండ్ ఇదైతే రామపట్టాభిషేకము. సో ఇట్లా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొత్త ఇంట్లోకి ఇది తీసుకొని వెళ్తే మంచిది, ఇది కామధేనువు లక్ష్మీదేవి అట్లా అని చెప్పి అవన్నీ తీసుకుంది. అండ్ ఈ ప్లేట్స్ అయితే ఎప్పుడో ఆంటీ వాళ్ళు తీసుకొని పెట్టారు, ఎప్పటి నుంచో మమ్మల్ని తీసుకెళ్ళండి. నేను ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఖమ్మం వెళ్ళినప్పుడు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి, అప్పుడు నా దగ్గర లగేజ్ సరిపోలేదు తీసుకురావడానికి, అట్లా మా ఇంట్లో పెట్టేశాను నేను. ఇంకెప్పుడు వదిన ఇవన్నీ తీసుకొస్తూ ఇంకా అమ్మ ఇవి కూడా యాడ్ చేసి పంపించేసింది. సో ఇవన్నీ కూడా సర్దేసి పెట్టేయాలి. అండ్ ఇంకా రేపటి కోసం కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ తీసి పెట్టాను. ఇంకా అడిషనల్ పేర్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా తీసుకోవాలి, కాసేపు పూజ అయిపోయాక డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వడానికి. అండ్ మా వదిన చెప్తుంది, మీరు హోమం చేసుకుంటారు కాబట్టి వరుసగా 3 రోజులు మీరు ముగ్గురు అయినా కనీసం నువ్వు భరత్ ఐషా నేను అక్కడే పడుకోవాలి అని చెప్పింది. ఇంకా మేము రేపు పూజ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చి కాసేపు రిలాక్స్ అవుదాం అట్లా అనుకున్నా కానీ, బట్ స్టిల్ రేపే మా మీసెస్ సోఫా డెలివరీ అవన్నీ ఉన్నాయి. భరత్ ఏంటో ఒక రోజు మొత్తం ఇచ్చాడు వాళ్ళు స్కెడ్యూల్ చేసుకోవడానికి విండో, తను మాత్రం మధ్యాహ్నం పెట్టాడు కరెక్ట్గా 12 to 2. అందరు బాగా తిని నిద్రపోయే టైంలో ఆ విండో పెట్టాడు. నాకు తెలిసి అందరు పూజ అయిపోయాక ఇక్కడికి వచ్చి పడుకుంటారు. నేను భరత్ ఆయుష్ అక్కడ కూర్చొని వెయిట్ చేస్తాం. ఇంకా అది కూడా వచ్చాక సెట్ చేసేసి ఈవినింగ్ అలా వస్తామేమో మళ్ళీ ఇక్కడికి, అంతేనా. అతనికి ఫుల్ ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయాడు, నేను కూడా ఎగ్జాస్ట్ అయిపోయాను. కొంచెం ఇంకా నా బ్యాటరీ కంప్లీట్ 100% అయిపోలేదు, ఇంకా కొంచెం ఉంది. అండ్ ఇవి కూడా సర్దేసి ఇందాక చెప్పినట్టు ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా తీసేసి ఇంకా నేను కూడా పడుకుంటా. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye. Thanks for watching.